కెనడాలో బ్రాండ్ న్యూ హౌసెస్ అసలు ఎలా కడతారు, సో ఒక్కొక్క పార్ట్లో ఏమేమి ఉంటాయి, అవి ఎందుకోసం ఉంటాయి, సో ఇవన్నీ చూద్దాం రండి. విల్ స్టార్ట్ విత్ సంపంప్. సంపంప్ వచ్చి మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఊట వచ్చినప్పుడు ఆ వాటర్ వచ్చి ఈ పైప్లో నుంచి ఇక్కడ రీసోర్స్ బిన్ ఉంటుంది, దీంట్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక పంప్ పెట్టేసి ఈ పైపు కనెక్ట్ చేసి బయటకి పుష్ చేసేస్తారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సమ్ ఏరియాస్. ఓకే, అండ్ మేజర్గా ఈ పిల్లర్ ఉంది కదా, ఈ పిల్లర్ మీద ఎక్కువ హౌస్ వెయిట్ అనేది వస్తుంది. అందుకే ఇది ఈ విధంగా మల్టిపుల్ వుడ్ పీసెస్ తోటి దీన్ని ప్రిపేర్ చేశారు. ఇది ఇంతకు ముందు స్టీల్ రాడ్స్ తోటి ఉండేది, బట్ స్టీల్ ప్రైజులు పెరగడం వల్ల వీళ్ళు దీన్ని వుడ్లోకి కన్వర్ట్ చేశారు, సేవింగ్ మనీ ఆన్ ఇట్. సో ఇక్కడ ప్లైవుడ్ ఇచ్చారు కదా, ప్లైవుడ్కి అదర్ సైడ్ ఏముంటుంది, అదర్ సైడ్ వచ్చి రండి చూపిస్తాను. సో ఎక్స్టీరియర్ ఇది ఫోమ్ పెట్టారు. ఈ ఫోమ్ ఏం చేస్తుంది అని అంటే హీట్ని కూల్ని లోపలికి రానియకుండా చేస్తుంది. దానిపైన బ్యారియర్ పెట్టారు. ఇది ఏదైనా మాయిశ్చర్ ఉంటే ఈ మాయిశ్చర్ అనేది లోపలికి రానియకుండా ఆపేస్తుంది. ఇక్కడ మాత్రం బ్రిక్స్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తారు. లెట్స్ గో టు ద అప్స్టైర్స్. ఎంట్రన్స్లో మీకు క్లాజెట్ ఉంటుంది. క్లాజెట్ రాగానే ఇక్కడికి హాల్వే. ఇది మొత్తం ఫోమ్ తోటే చేశారు. అటు సైడ్ గరాజ్ ఉంది. ఓకే, అండ్ పర్టికులర్గా ఈ మెయిన్ ఫ్లోర్ నుంచి పైన వరకు ఇక్కడ ఎక్కడ కూడా ప్లైవుడ్ యూజ్ చేయలేదు, ఓన్లీ ఫోమ్ తోటే కట్టారు. దే ఆర్ సేవింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఇట్. ఓకే, అండ్ యూ కెన్ సీ దిస్. ఇది లోడ్ బేరింగ్ ఇది. సో ఇది కూడా హెవీ వెయిట్ని లోడ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఆర్చ్ చేశారు ఇక్కడ.